ప్రభాస్ నటించిన సలార్ మూవీ శుక్రవారం డిసెంబర్ 22 ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఊహించినట్లే ఈ మూవీకి ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అయింది. ఇన్నాళ్ళు డల్గా ఉన్న సలార్ ప్రమోషన్స్ సోమవారం డిసెంబర్ 18 వచ్చిన రిలీజ్ ట్రైలర్తో మరో లెవెల్కు వెళ్ళిపోయాయి. అయితే ఈ సినిమా హిందీలో లాభాల్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలి? సలార్పై ఉన్న అంచనాలతో ఈ మూవీ భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది. దీంతో ఈ సినిమా హిందీలో సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే కనీసం 200 కోట్లు నెట్ కలెక్షన్ సాధించాలని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన గత మూవీ KGF 2 హిందీ మార్కెట్లోనే 400 కోట్లకు పైగా నెట్ వసూలు సాధించింది. అయితే ఈసారి షారుఖ్ ఖాన్ డంకీ రూపంలో సలార్కు పోటీ ఉంది. గురువారమే డిసెంబర్ 21 రిలీజ్ అవుతున్న డంకీ నుంచి అడ్వాన్స్ బుకింగ్స్లోనే సలార్కు పోటీ ఎదురైంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్లో సలార్ కంటే డంకీ ముందుంది. ఒకరోజు ముందే రిలీజ్ కానుండడంతో ఒకవేళ డంకీకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సలార్కు మరింత సవాలు ఎదురైనట్లే. ఈ లెక్కన హిందీ మార్కెట్లో 200 కోట్ల నెట్ మార్క్ అందుకోవడం అంత ఈజీ కాదు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్లో సోమవారానికి సలార్ కంటే డంకీకి ఎక్కువ తొలి రోజు వసూలు సాధించింది. డంకీ మూవీకి 7.36 కోట్లు రాగా సలార్కు అన్ని భాషల్లో కలిపి 6 కోట్లు వచ్చాయి. డంకీ కేవలం హిందీలోనే రిలీజ్ అవుతుండగా సలార్ మాత్రం తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషలో రిలీజ్ కానుంది. అయితే సలార్ మేకర్స్ తెలుగు మార్కెట్ పైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఏపీ, తెలంగాణలో ప్రభాస్కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్లో వచ్చిన 6 కోట్లను 3.5 కోట్లు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినవే కావడం విశేషం. మొత్తంగా 2.47 లక్షల టికెట్లు అమ్ముడుపోగా అందులో ఏపీ, తెలంగాణలోనే 1.29 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. సలార్ మూవీకి హిందీలో 1.11 కోట్లు, మలయాళంలో 98 లక్షలు వచ్చాయి. అయితే ప్రశాంత్ నీల్ సొంత రాష్ట్రం కర్ణాటకలో మాత్రం ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. కన్నడలో ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్లో ఇప్పటి వరకు కేవలం 9.9 లక్షలు మాత్రమే వచ్చాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.